మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా. సాంగ్ ఎక్కడో విని ఉంటారు కదా. ఇది పవర్ స్టార్ ప్యాకేజ్ స్టార్ మూవీలో సాంగ్ ఇది. కానీ ఒక బీసీ మహిళ చనిపోతే అది ఎవరి వల్ల? వీళ్ళ కుక్కల వల్ల. కసాయి మనుషులు కుళ్ళ పొడిచి ట్రోల్స్ చేసి ఆమె చనిపోయేదాకా రకరకాల దుర్భాషలతో ఆమెని ట్రోల్స్ చేసి చంపారు. ఎటువంటి సంఘీభావం కానీ, ఎటువంటి బాధ కానీ చంద్రబాబు కానీ, లోకేష్ కానీ, ఈ సో కాల్డ్ పవర్ స్టార్ కానీ ఎటువంటి బాధ వ్యక్తపరచలేదండి. ఇది నిజం. చనిపోయింది ఎవరో కాదు, గీతాంజలి గారు. 32 ఏళ్ల ఓ బీసీ మహిళ. ఆమె ఈరోజు మన మధ్య లేదు. దానికి కారణం ఐటీడీపీ, జనసేన పచ్చి బ్యాచ్ పొరంబోకులు. పని పాట లేకుండా కులగజ్జితో రాష్ట్రంలో మంచి జరుగుతుంటే ఓర్వలేనితనం వాళ్ళకి. మంచిని మంచి అని చెబుతుంటే అదో పెద్ద ఘోరం, అదో పెద్ద నేరం వాళ్ళ దృష్టిలో. జగనన్నని పొగడకూడదు, జగనన్న చేసిన మేలు చెప్పకూడదు. జగనన్న వల్ల నేను, నా కుటుంబం ఈరోజు సుఖంగా జీవిస్తున్నామని చెప్పడం ఆమె చేసిన తప్ప, ఉన్నదిగా చెప్పడం ఆమె చేసిన తప్ప. నా కుటుంబానికి ఇంతవరకు ఎటువంటి నీడ లేదు, ఈరోజు జగనన్న పుణ్యమా అంటూ నా కుటుంబానికి ఈరోజు అంత నీడ దొరికిందని ఆమె చెప్పడం తప్ప. ఇదెక్కడి నాగరికత అండి? ఇదెక్కడి సంస్కారం? ఒక నిండు జీవి ముక్కు పచ్చలారని 32 ఏళ్ల ఓ బీసీ మహిళ ఈరోజు ఈ కులగజ్జోళ్ళ దాష్టికానికి బలైపోయింది. ఆమె చేసిన పాపం ఏమిటి? ఆమె ఏం తప్పు చేసిందని ఈరోజు ఆమెకు, ఆమె కుటుంబానికి ఈ శిక్ష? అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ లైక్ లమ్ డాష్ డాష్, పూ డాష్ డాష్, ముమ్ డాష్ 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 ఇలాంటి అసభ్య పదజాలాలతో అమ్మాయిని ట్రోల్ చేసి ఆమె చివరికి ఆత్మహత్య చేసుకునేలా చేశారండి. ఇంకా పూ డాష్లో కబుర్లు చెప్పకు, ఓసు దీనమ్మ, దీన్ని తట్టుకోలేకపోతున్నాం, దీన్ని పూ డాష్ని, లమ్ డాష్ నీకు వచ్చిందే 4 times, నీలా డాష్ కూడా ఇచ్చాడా 5వసారి, ఇలా ఎం డాష్ తిని ఇంట్లో తొంగో. ఇలాంటి పదాలు మామూలు పదాలు కాదు. వింటుంటే నాకే అసలుకి ఎందోలా ఉంది. ఇలాంటి పదాలు అమ్మాయి మీద వాడి ట్రోల్ చేసి ఎవరికైనా ఒక లిమిట్ దాటితే ఎవరైనా ఏం చేస్తారు? మొన్నటికి మొన్న కాలమణి సెక్స్ ర్యాకెట్స్, నిన్న వనజాక్షి గారి ఉదంతం, ఈరోజు గీతాంజలి గారు. ఇలా ఎన్నాళ్ళు ఈ దాష్టికానికి, ఈ టీడీపీ జనసేన దాష్టికానికి, ఈ రాక్షసత్వానికి మన ఇంటి ఆడపడుచులు బలైపోవాలి. వీఆర్ లివింగ్ ఇన్ 21st century, వీఆర్ నాట్ లివింగ్ ఇన్ ఓల్డ్ ఏజ్. వింటుంటే మనకే ఎంత బాధ ఉంటే ఇంకా ఆ అమ్మాయి ఎంతలా బాధపడి ఉంటుంది. ఎవరికి చెప్పలేక 2 పసికొనులు, అది ఆడపిల్లల్ని వదిలి తనువు చాలించింది ఆమె. ఎంత ఘోరాతి ఘోరం అండి. ఒకసారి మీరు ఆలోచించండి. ఈ వీడియో చూసేవాళ్ళు కానీ ఎవరైనా కానీ ఒకసారి ఆలోచించండి. మీరు నాకు అన్న కావచ్చు, అక్క కావచ్చు, చెల్లెమ్మలు కావచ్చు, నా బంధువులు కావచ్చు, ఇలా ట్రోల్ చేసి ఒక టెర్రరిస్ట్ లాగా క్రూరత్వంగా ఆమెను చంపితే మనం ఏం చేయాలి? ఇలాంటి వాళ్ళకి ఏం శిక్ష వేయాలి? మనకెందుకులే అని వదిలేస్తే వీళ్ళు రాక్షసులుగా ఎవరి మీదైనా దాడి చేస్తారు. ఇటువంటి వాళ్లకు ఈ దిశ చట్టం అని చెప్పి కొత్తగా ఈ గవర్నమెంట్ తీసుకొచ్చింది, వైసీపీ గవర్నమెంట్. ఆ దిశ చట్టంలో ఎలాంటి శిక్షలు ఉంటాయో ఏమిటో ఒకసారి లోతుకు వెళ్తే కానీ తెలియదు. ఒకవేళ భావితరాల వాళ్ళు, మన బిడ్డలు ప్రశాంతంగా జీవించాలి అంటే వీళ్ళకి తగిన గుణపాఠం నేర్పించాలి. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు. ఇలాంటి వాళ్ళని శిక్షించడం చారిత్రక అవసరం అండి. అరే, ఒక కాకి చనిపోతే ఓ 10-12 కాకులు వచ్చి కావు నరుస్తాయి. ఒక వానర మొక్కలో ఒక వానరం చనిపోతే ఆ వానరాలు వచ్చి ఏడుస్తాయి, బాధపడతాయి. పచ్చ బ్యాచ్ వల్ల ఒక జీవి, ఒక ఆడపిల్ల, ఒక బీసీ మహిళ చనిపోతే కనీసం బాధ కూడా లేదు. ఈ మనుషులకి కనీసం ఏం మనుషులండి వీళ్ళు? ఇంతకంటే నేనేం చెప్పలేను. బాధను దిగమింగుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.